కొంచెం చచ్చిపోండి మావయ్య గారు. చచ్చిపోనా? ఇప్పుడే చచ్చిపోండి. చచ్చిపోనన్నా. మీకు తెలియకుండానే మీ ప్రాణం పోయేలా చేస్తామండి. వాళ్ళ ఇంట్లో మన ఫ్యామిలీ కోసం చిన్న పార్టీ అరేంజ్ చేశారు. రమ్మని ఇన్వైట్ చేశారు. క్యాజువల్ గా ఇన్వైట్ చేశారేమో మావయ్య. క్యాజువల్ గా కాదు, ప్రత్యేకించి మన కోసమే ఆ పార్టీ అరేంజ్ చేస్తున్నారు. ఫ్యామిలీ అందరినీ రమ్మన్నారు. అలాగే గౌతమ్ని కూడా మరీ తీసుకురమ్మని చెప్పారు. అతను మీ ఆయన ప్రాణాలు నిలబెట్టాను డాక్టర్. అలాగే వాళ్ళ కూతురు ప్రియాంక కూడా మనల్ని గుడి దగ్గర సేవ్ చేసింది. వాళ్ళ రుణం తీర్చుకోవడానికి ఎన్నోసార్లు ట్రై చేశాను, కుదరలేదు. అతను దేనికి ఒప్పుకోలేదు. కానీ ఇప్పుడు ఆయన కోరినట్టే మనతో పాటు గౌతమ్ను కూడా పార్టీకి తీసుకెళ్తే బాగుంటుందనిపిస్తుంది. అందుకే మీరిద్దరూ కలిసి వాడిని పార్టీకి తీసుకురావాలి. అది మీ బాధ్యత. ప్రత్యేకించి గౌతమ్ ఎందుకు తీసుకురమ్మన్నారు? ఒకవేళ వాళ్ళకి గౌతమ్ ఈ ఇంటి వారసుడని తెలిసిందా? ఏరా ధనంజయ్, ఓకేనా? ఓకేనా? ఏంటి కమల ఆలోచిస్తున్నావు? అంటే మావయ్య, అది మొన్ననే కదా వాళ్ళ ఇంటికెళ్ళొచ్చా, మళ్ళీ ఎందుకు అని. ఏ మళ్ళీ వెళ్ళకూడదని నువ్వు మీ ఆయన ఏమన్నా రూల్ పాస్ చేశారా? అయ్యో అదేం కాదు మావయ్య. అయితే మరి ఇంకేంటి? అతను కేవలం ఇన్విటేషన్ మాత్రమే ఇవ్వడం లేదు, మనకేదో స్వీట్ సర్ప్రైజ్ ఉందంటున్నారు. నాకు తెలిసి గౌతమ్ను కూడా రమ్మంటున్నారంటే ఏదో శుభవార్త చెప్పడానికి అయి ఉంటుంది. ఒకవేళ వాళ్ళ అమ్మాయి మనసు మార్చుకొని గౌతమ్ని పెళ్లి చేసుకోవడానికి ఒప్పుకొని ఉంటుందా? సత్యం. ఒకవేళ అదే జరిగితే మనకంటే ఆనందించే వాళ్ళకి ఎవరుంటారు? ఎక్కడో మన రెండు కుటుంబాల మధ్య స్నేహానికి మించిన బాండింగ్ ఉందనిపిస్తుంది. ఏం కమలా? అవును మావయ్య, అవును. నాన్న, ఆ అమ్మాయి ఎన్నిసార్లు ఎంతమంది అడిగినా గౌతమ్తో పెళ్లి కొప్పుకోలేదు. అలాంటిది ఇప్పుడెలా కన్విన్స్ అయి ఉంటుంది? ఆ రోజు కమల ఆ అమ్మాయితో మాట్లాడింది కదా, ఆ మాటలు పనిచేశాయేమో. ఈ విషయంలో మాత్రం మనం కమలకి థ్యాంక్స్ చెప్పాలి. ఎంతైనా కమల ఇంటికి ఆదర్శవంతమైన కోడలు. ఏమంటావు ధనంజయ్? ఏమా కమల, నువ్వు ఒప్పుకుంటావా? సరే, మీ కొడుకు మీరేం చెబుతారో ఏమో. వాడిని పార్టీకి తీసుకొచ్చి కృష్ణప్రసాద్ గారి దగ్గర నా మర్యాదను నిలబెట్టాలి. గౌతమ్ అమ్మ కొడుకు నాన్న, వాళ్ళ అమ్మ మాట కాదండు. సో నేనవసరం లేదు, కమలే గౌతమ్కి చెప్పి తీసుకొస్తుంది. సరే కమల, వాడిని తీసుకొచ్చే బాధ్యత మాత్రం నీదే. మళ్ళీ వాళ్ళ ఇంటికి రమ్మనడం ఏంటి? స్వీట్ సర్ప్రైజ్ ఏంటి? ఏం జరగబోతుంది? ఓ ఝాన్సీ, ఇలా విచ్చేసావేంటి? మీతో మాట్లాడాలి. నీ కళ్ళల్లో ఏదో మెరుపు కనిపిస్తోంది. స్వీటీ విషయంలో గెలిచాను అని ఫీల్ అవుతున్నావా ఏంటి? ఒకవేళ ఆ విషయం గురించి మాట్లాడడానికి వచ్చి నా దగ్గర పొగరు చూపించాలి అనుకుంటే
కోర్టులో నేను నిన్ను ఓడించిన విషయం కూడా గుర్తుపెట్టుకో. కనీసం నీకు వాదించే అవకాశం కూడా ఇవ్వకుండా చిత్తుగా ఓడించాను కదా. కోర్స్ మేడం, కోర్టులో ఓడిపోయాను, ఒప్పుకుంటాను. కానీ చివరికి నేను అనుకున్నదే జరిగింది. బై ద వే, నేను ఈ విషయాలు మాట్లాడడానికి రాలేదు. పిల్లల విషయంలో మీ దగ్గర ఒక రిక్వెస్ట్ చేయడానికి వచ్చాను. అంటే కాళ్ల బేరానికి వచ్చావా? మేడం, మీరు ఏమైనా అనుకోండి. సరే చెప్పు. నేను పిల్లల్ని ఇక్కడికి తీసుకొచ్చిన పర్పస్ మీకు తెలుసు. మా బావ పిల్లల్ని ఈ ఇంటికి దగ్గర చేయమన్నాడు. అందుకు నేను చేయాల్సిన ప్రయత్నాలన్నీ చేస్తున్నాను. గుర్రాన్ని చెరువు దగ్గరికి తీసుకువెళ్ళగలం, కానీ నీళ్లు తాగించలేం కదా. అలానే పిల్లలకి ఇంట్లో స్థానం కల్పించాను, కానీ మీ మనసులకి దగ్గర చేయలేకపోయాను. ఆ విషయంలో నాకు మీ హెల్ప్ కావాలి. ఏంటి, జోక్ చేస్తున్నావా? అయినా ముందే చెప్పుంటే నవ్వేదాన్ని కదా. జోక్ కాదు మేడం, ఐఎమ్ సీరియస్. ఆర్ యు మ్యాడ్? పిల్లల్ని ఈ కుటుంబానికి దగ్గర చేయడానికి నేను నీకు హెల్ప్ చేయాలా? ఏం మాట్లాడుతున్నావు? ఇట్స్ ఇంపాసిబుల్. మీరు అనుకుంటే పాసిబుల్ అవుతుంది మేడం. నాన్సెన్స్. అసలు నువ్వు ఎవరి హెల్ప్ అడుగుతున్నావో తెలుసా? ఆ పిల్లల్ని ఇంటి నుంచి పంపించాలని చూసిన ఈ మృణాలిని హెల్ప్. వాళ్ళని పంపించేసి అంతో ఇంతో మా డాడీకి దగ్గరవుదామని నేను ప్రయత్నిస్తున్నాను. నా అవకాశాల్ని నువ్వు సర్వనాశనం చేస్తూ మళ్ళీ పిల్లల్ని ఈ కుటుంబానికి దగ్గర చేయమని నా దగ్గరే గొంతెమ్మ కోరికలు కోరుతున్నావు. ఆత్మాభిమానం లేదా నీకు? ఒక శత్రువు దగ్గరకొచ్చి నువ్వు ఓడిపోయి నన్ను గెలిపించు అని ఎవరైనా అడుగుతారా? మీరు ఏమైనా అనుకోండి, ఎన్నైనా అనండి, కానీ పిల్లల విషయంలో నేను అడిగిన రిక్వెస్ట్ ని కాదనకండి. నో వే. మా డాడీకి ఆ పిల్లల్ని దూరం చేస్తానని మాటిచ్చాను. ఎట్టి పరిస్థితుల్లోనూ దగ్గర చేయడం కుదరదు. మేడం ప్లీజ్. నువ్వు బతిమాలినా బామాలినా కన్నీళ్లు పెట్టుకున్నా కాళ్ళు పట్టుకున్నా అది జరగదు. ఇంత కఠినంగా ఎలా ఉంటారు మేడం? రాళ్ళల్లో కూడా నీళ్లుంటాయంటారు, కానీ మీది వాటి మించిన రాతి గుండేమో. మీలాంటి వాళ్ళని సాయం అడగడం నాది పొరపాటు. అసలు నీకింతసేపు మాట్లాడే అవకాశం ఇవ్వడమే నా పొరపాటు. సరే మేడం, మీతో మాట్లాడే అంత స్థాయి నాకు లేకపోవచ్చు. ఎందుకంటే ఒకప్పుడు మీ అపాయింట్మెంట్ కోసం ఎదురు చూసిందాన్ని, మిమ్మల్ని రోల్ మోడల్గా తీసుకున్నదాన్ని. ఆ తర్వాత మీతో వైరం మొదలైంది. కానీ ఇప్పుడు నేను మీతో ఎంత విభేదించినా సాటి ఆడదానిగా ఒక విషయంలో మాత్రం ఏకీభవిస్తున్నాను. ఏంటి? ఆడవాళ్లు వంటగదికే పరిమితం అని మీ నాన్నగారి అభిప్రాయాన్ని మీరు ఎంత వ్యతిరేకిస్తున్నారో నాకు తెలుసు. అంతకు 10 నేను వ్యతిరేకిస్తాను. ఈ విషయంలో మీతో కలిసి ఫైట్ చేయడానికి నేను రెడీ. మీ నాన్నగారి అభిప్రాయం ముమ్మాటికి తప్పు అని నేను మీతో పాటు కలిసి నడుస్తాను. ఏంటి?